కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. దీంతో ఆయన నటిస్తున్న సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న గ్యాంగ్స్టర్ మూవీ ఓజీ సెప్టెంబర్ 27న విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ తేదీకి ఓజీ విడుదల కావడం కష్టమే అంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి రాబోయే 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తారనే అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే ఆయన సినిమా షూటింగ్లకు తక్కువ సమయం కేటాయిస్తారు. దాంతో ఓజీ సహా చేతిలో ఉన్న మిగతా సినిమాలన్నీ మరింత ఆలస్యమవుతాయి. అయితే ఒకవేళ ఓజీ వాయిదా పడినా మెగా అభిమానులు మాత్రం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ తేదీకి పవన్ కళ్యాణ్ స్థానంలో రామ్ చరణ్ రాబోతున్నాడట. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే దర్శకుడు శంకర్ ఇండియన్ 2తో బిజీ కావడంతో గేమ్ చేంజర్ ఆలస్యం వస్తోంది. అయినప్పటికీ ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 27న ఓజీ విడుదల కావడం కష్టమేనని తెలియడంతో గేమ్ చేంజర్ టీం ఆ డేట్ పై కర్చీఫ్ వేసిందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.